ఇప్పుడు 317 జియో కూడా అంతే కదా. ఇప్పుడు దానికి ఏముంది? ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ నేను వెబ్ పోర్టల్ దానికైతే అడ్డంకులు లేవు కదా పెద్దగా. 317 కి సంబంధించి ఆల్రెడీ వెబ్ పోర్టల్లో పెట్టి ఎవరెవరు అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటారు కదా. ఆల్రెడీ మీకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన విదిన్ 24 hours లో ఇమీడియట్ గా పెట్టి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా రిక్వెస్ట్ ని తీసుకోండి అని కూడా ఆందోళన చేశారు పాపం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా ఇతరుల రిక్వెస్ట్ ఏమున్నాయని చెప్పని అందుకే పోర్టల్లో ఒక డాక్ రిలీజ్ చేసి ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేసి మీ ఉన్న రిక్వెస్ట్ అన్ని కూడా అప్లై చేయండి అని చెప్పి కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఎండ్కెళ్ళి. ఓకే. అండ్ 100% పరిష్కరించే ఉద్దేశం లేకపోతే ప్రతిసారి పరిష్కరిస్తామో దీని పైన ఆలోచిస్తామని ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరం లోప 100 days లోప మీరు అన్నది. మీకు అదే చెప్తాను సార్, 2 లక్షల ఉద్యోగాలు 100 days లోపల ఒక నోటిఫికేషన్ కాదు స్టేట్మెంట్ మీకు ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమని అంటారు. ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమని మీరే ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తే టైం సరిపోదు మీరే పోస్ట్ పోన్ చేయమని అంటారు. మళ్ళీ 100 రోజుల లోపల 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపు కదా అంటున్నాను నేను. 1 year లోపు ఉద్యోగాలు ఏవైతున్నాయో ఏదైతే ఈ అంశాన్ని జాబ్ క్యాలెండర్ సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే మా మేనిఫెస్టోలో డేట్ కూడా అనౌన్స్ చేసి మా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ డేట్స్ ఏవైతే పెట్టినామో అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో 100%. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్. ఈ Group 1, Group 2, Group 3 అనేది ప్రీవియస్ ఉన్న డేట్స్. ఇవి క్యాన్సిల్ అయ్యి గత ప్రభుత్వం నిర్వహించకుండా వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా అమ్ముకునే ప్రయత్నం చేస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా ఏదో సంబంధించి డేట్స్ వారీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది December 6th. జాబ్ క్యాలెండర్ 6 నెలల ముందు ఆర్ 8 months బిఫోర్ ఏదైతే అధికారికంగా మా మేనిఫెస్టో ఉందో అఫీషియల్గా వస్తుంది. అది మీ నెక్స్ట్ 2 months లో ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు చెప్పిన డేట్స్ పరంగా Group 1 ఎప్పుడు, Group 2 ఎప్పుడు, Group 3 ఎప్పుడు, Group 4 ఎప్పుడు డేట్స్ ఇచ్చినాం కదా. 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి ఆల్రెడీ దేన్ని ఏ రోజు ఎన్ని వేకెన్సీస్ ఏ రకంగా ఉంటుందని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది దానిలో మెన్షన్ చేయరు. కాబట్టి పలానా ఉద్యోగం మీరు చెప్పినట్టు ఈ మంత్ ఈ వారం ఈ ఉద్యోగం పెడతాము అనేది 100% చెప్పిన విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళి ఆ ఉద్యోగాలు కూడా ఆ రకంగా భర్తీ చేయడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జనవరికి వెళ్ళి జనవరికి వెళ్ళి ఆ ప్రాసెస్ ప్రకారం నింపడం జరుగుతుంది. ఇప్పుడు జనవరి బిఫోర్ ఏం నింపరా? ఈ ప్రాసెస్ ఇవి నింపేది నింపుతారు. మీరు అనేది ఇప్పుడు Group 1 అని చెప్పి మీరు చెప్పారు. ఈ Group 1 సంబంధించి ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన Group 1, Group 2, Group 3 ఫర్ ఎగ్జాంపుల్ పాత డేట్స్ ఉండే. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగే వరకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని చెప్పి ఆ రోజు మనమే పాత బోర్డుతో నిర్వహిస్తే ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి ప్రక్షాళన అయినాక మనమే పోస్ట్ పోన్ చేయమని అడిగినాం. సో మళ్ళీ ఆ డేట్స్ ఎట్లా నిర్వహిస్తాయి? ఇప్పుడు Group 1 ఎగ్జామ్ నేను అయిపోయింది. ఇప్పుడు Group 2, Group 3 ఏమో Group 2ని Group 3ని కలిసి పెట్టాలి. ఎందుకంటే మధ్యలో డిఎస్సిది వచ్చింది కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆ రిక్వెస్ట్ ని కూడా సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాము. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా ఏదైతే మార్చే ప్రయత్నం ఆల్రెడీ శ్రీధర్ బాబు గారితో కూడా ఆల్రెడీ చైర్మన్ గారితో మాట్లాడారు, రిప్రజెంటేషన్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ క్లియర్ చేయాల్సినవి. ఇవన్నీ జాబ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చినాము, డేట్స్ ఇచ్చినాము, ఆ ప్రకారంగా నింపుతున్నాం. బట్ మీరేదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే డేట్స్ ఉన్నాయో అది బిఫోర్ 6 months ఏదైతే అధికారికంగా అది మేనిఫెస్టోలో పెట్టినాం. గవర్నమెంట్ ఎండ్కెళ్ళి అధికారికంగా ఈ మంత్ లోపల యూపీఎస్సీ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ ఇస్తుందో సేమ్ అదే తరాలో తెలంగాణకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ని అదే ప్రక్రియలో కూడా ఏదైతే అధికారికంగా ప్రకటిస్తాం. మిగతా ఉద్యోగాలు 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించి ఏదైతే గతంలో కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బందులు జరిగినాయో, అంటే ఒక రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ పెడితే ఇంకో రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ డేట్లో ఎగ్జామ్ ఉందని తెలియకుండా 2 దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏదైతే తొలగించి 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ తెప్పించుకొని చీఫ్ సెక్రటరీ గారు సార్ట్అవుట్ చేసి ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినా ఆ తరహాలో అధికారికంగా గవర్నమెంట్ జియో కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తుంది. మీరు జనవరి నుంచి అంటున్నారు కదా. నెక్స్ట్ అదే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇప్పుడు మన డిసెంబర్లో మీరు స్టార్ట్ చేసినారు, మళ్ళీ డిసెంబర్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న లెక్క తేలాలి కదా ఫస్ట్. అది వస్తుంది. అదే ప్రాసెస్ ఏవైతుంది ఎంతవరకు వస్తుంది మీకు అదే సంబంధించి ఆ నెంబర్ అదే సంబంధించి పెడితే వేకెన్సీస్ ఉన్నాయో అది ఇప్పుడు Group 1 ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు Group 1 పెట్టికి రాదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టాలి కదా. సో ఆ ప్రాసెస్ ప్రకారం ఇవన్నీ సార్ట్ అవుట్ చేస్తే చెయ్యి వస్తుంది. అండ్ మేము ఇచ్చిన మాటలన్నిటి కూడా మేము కట్టుబడి ఉన్నా, మేము చేసి తీరుతాము. ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్ రాష్ట్రంలో దాదాపు లాస్ట్ 11 సంవత్సరాల్లో 350 పైగా నోటిఫికేషన్లు ఇచ్చారు. నింపిన ఉద్యోగాలు ఏంటంటే 36,000 ఉద్యోగాలు. కానీ ఒక్కసారి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఎండ్కెళ్ళి అఫీషియల్గా 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి వెళ్ళి వచ్చేస్తే అసలు ఈ డేట్స్ పైన కానివ్వండి, లేకపోతే ఎప్పుడేం ఉద్యోగం వస్తుందని కానీ ఈ సమస్యనే లేవనెత్తదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులున్నా 20 పోస్టులున్నా అందరికీ తెలిసిపోతుంది పలానా Group 1 పలానా తేదీ పలానా రోజు వస్తుంది అని ఆటోమేటిక్ గా ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అయిపోతుంది. సో సైకిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగాల్ని మనం ఆపకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎవరైతే సంబంధించి గ్రాడ్యుయేట్ అయిన ఒక విద్యార్థి ఒక యువకుడు
ఒకసారి అటెంప్ట్ చేస్తాడు, సెకండ్ టైం అటెంప్ట్ చేస్తాడు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతుంది. సో ఆ విద్యార్థికి తెలుస్తుంది దానికి జాబ్ కొట్టగలుగుతాడా కొట్టలేడా అని. సో అది కొట్టలేనప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ వే చూసుకుంటాడు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉద్యోగాలు ఆపిపెట్టి ఉద్యోగాలు అట్లనే ఆపుకొని ఏదైతే రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసి చూపించి దాన్ని రాజకీయ లబ్ధి తీసుకునే ప్రయత్నం చేసి వాటి సమస్యలు ఏమనెత్తింది. ఇప్పుడు ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, గుజరాత్లో లాస్ట్ 11 years డేటా తీయండి, ఎన్ని ఉద్యోగాలు నింపారు, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. కాబట్టి కంటిన్యూస్ గా మనం నోటిఫికేషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆ స్టూడెంట్ కి ఒక క్లారిటీ వస్తుంది, నాకు ఈ జాబ్ నేను కొట్టగలుగుతానా కొట్టలేనా, కొట్టలేకపోతే ఇంకో సెక్టర్ కి షిఫ్ట్ అవుతాడు. సో ఆ వ్యక్తి ఆ విద్యార్థి కానీ ఆ యువకుడు కానీ ఆయన టైం వేస్ట్ చేసుకోడు. సో ఆ టైం వేస్ట్ చేసుకునేసరికి 6 years 7 years ఇగ వస్తుంది అగ వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఆపే వరకు ఆఖరికి 7 years వరకు ఆ నోటిఫికేషన్ రాకపోయేసరికి ఉద్యోగం రాకపోయేసరికి ఒక దిక్కు టైం వేస్ట్ అవుతుంది, ఇంకొక దాంట్లో పోయి టైం ఇన్వెస్ట్ చేయలేరు. సరే 7 years ఒకటే చోటు ఉండి అదే చదువుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మళ్ళీ వెళ్ళి ఇంకొక జాబ్ ఎత్తుకునే ఆ మైండ్ సెట్ అనేది ప్రాబ్లం అవుతుంది.